జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జూలై 28వ తారీఖు నుంచి 2024 సంవత్సరం ఆగస్టు 3వ తారీఖు వరకు కూడా వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి మరియు ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ రాశి ఫలితాలు ప్రసాదించే గ్రహదేవతల యొక్క గ్రహ గమనాలు ఒకసారి చూద్దాం. వృషభ రాశిలో మంగళ గురు సంచారం, కర్కాటక రాశిలో రవి శుక్రుల సంచారం. శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలోంచి ఈ ఆగస్టు నెల ఫస్ట్ తారీఖు నుంచి సింహరాశిలోకి అడుగుపెట్టబోతూ ఉన్నారు. అక్కడ బుధుడి సంచారం సింహరాశిలో ఉంది. కేతు యొక్క సంచారం కన్యారాశిలో, వక్రించిన శనైశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు. అలాగే రాహుదేవుని సంచారం మీనరాశిలో జరుగుతూ ఉంది. అన్ని రాశుల్ని వేగవంతంగా చుట్టూ వచ్చే చంద్రభగవానుడు మేషరాశి నుంచి మిథున రాశి వరకు ఈ వారం మొత్తం కూడా ఆయన సంచారం సాగిస్తూ ఉన్నారు. ఈ వార ఫలాలు తెలుసుకోవడానికి ముందుగా ఒక చిన్న క్లారిఫికేషను, అందరికీ ఉండే సందేహము. ఇప్పుడు కొంతమందికి వాళ్ళ రాశి తెలుస్తుంది, కొంతమందికి వాళ్ళ లగ్నము రాశి రెండు తెలుస్తాయి. మీ లగ్నం, మీ జన్మ లగ్నం మీకు తెలిసి, మీ జన్మరాశి మీకు తెలిస్తే మీ రాశి ప్రకారం మీరు రాశి ఫలితాలు చూసుకుంటారు. మీ జన్మ లగ్నం మీకు తెలిస్తే కనుక ఆ లగ్నం ఏ రాశిలో పడిందో ఆ రాశి యొక్క ఫలితాలు కూడా చూసుకోవడానికి ప్రయత్నించండి. ఉదాహరణకి మీరు మేషరాశిలో పుట్టారు, కానీ మీ లగ్నం మీనలగ్నం అయితే మీరు మీనలగ్న ఫలితాలు కూడా, అంటే మీనరాశి ఫలితాలు కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రాశి మేషరాశి, లగ్నం కూడా మేషలగ్నం అయితే ఇంకొకటే రాశి ఫాలో అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో బెనిఫిట్ ఏమవుతుందంటే లగ్నం ఏ రాశి అయిందో అది చూసుకోవడము, మన రాశి చూసుకోవడం వల్ల రెండిట్లో పాయింట్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మేషరాశి సపోజ్ ఏదైనా రాశి వాడికి బాగాలేదన్నారు అనుకోండి, మీ లగ్నం పడ్డ రాశి బాగుంది అనుకోండి, అప్పుడు అది యావరేజ్గా వెళ్తుందని మీరు అర్థం చేసుకోవాలి. రెండు బాగుంటే చాలా బాగా ఉంటుంది, రెమెడీస్ చేసుకుంటే ఇంకా చాలా బాగా ఉంటుంది. రెండిట్లో బాగోకపోతే ఖచ్చితంగా రెమెడీస్ చేసుకోవాలని అర్థం. అయితే దీనికి తోడు మనం మీ జన్మ గ్రహస్థితిని కూడా పరిశీలించాలి. మీ జన్మజాతకం ప్రజెంట్ బాగుందనుకోండి, గోచారంలో బాగోకపోతే అది పెద్దగా ఇంపాక్ట్ ఏం చూపించదు, మీకు బాగుంటుంది. ఒకవేళ మీ జన్మజాతకం బాగోకపోతే గోచారంలో బాగుంటే అప్పుడు మీకు గోచారం మిమ్మల్ని కాపాడుతుంది, అంటే బాగోలేదు అన్న దాని నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. జన్మజాతకము బాగాలేదు, గోచారము బాగాలేదంటే కొంచెం జాగ్రత్త వహించాలి. రెండు బాగున్నాయి అనుకోండి, మీ జన్మజాతకం బాగుంది, గోచారం బాగుందంటే చాలా బాగా ప్లస్ జరుగుతుందని చెప్పి అక్కడ మీరు నోటీస్ చేయాలి. సో మీరు కొంచెం మీ పనులు వేగవంతం చేసుకోవడం, ఉద్యోగానికి సంబంధించిన ట్రయల్స్ కొంచెం ఎక్కువ వేయడం, ఏ సబ్జెక్టు నేర్చుకుంటే ఇంకా మీరు ఉద్యోగంలో వెల్వర్స్ అవుతారా అలాంటివి, వ్యాపారస్తులు కూడా ఫోకస్డ్గా వర్క్ చేయడము, ఇలాగా మనం పనిచేసే మనం చూస్ చేసుకున్న ఫీల్డ్స్లో ఎక్కువ అటెన్షన్ గ్రాప్ చేస్తే సమయం బాగా ఉన్నప్పుడు ఎక్కువగా మనకి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే కదా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని మన పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో అలా జన్మజాతకము బాగా ఉండి గోచారము బాగా ఉంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకునే సమయం మీది అని మీరు గ్రహించాలి. మీ పనులన్నీ కూడా మీరు ఫాస్ట్గా చేసుకుంటూ ఎక్కడా కూడా జాప్యం చేయకుండా చేసుకుంటూ ఉంటే చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఈ వారం ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ఈ వారము గోచార గ్రహస్థితిలో ఒక విశేష అంశం ఉంది, అది ఒకసారి మనం పరిశీలిద్దాము. రాహువు నుంచి కేతువు మధ్య 7 గ్రహాలు ఉన్నాయి. అంటే శనీశ్వరుడు ఒక్కడే బయట ఉన్నాడు. మంగళ్, గురు, చంద్రుడు, రవి, శుక్రుడు, బుధుడు, వీళ్ళందరూ కూడా ఈ గ్రహాలన్నీ కూడా రాహు కేతు యాక్సెస్లో ఉన్నాయి. అంటే రాహువు నుంచి కేతువుకి మధ్యలో గ్రహాలన్నీ ఉన్నాయి, 6 గ్రహాలు ఉన్నాయి. శనీశ్వరుడు ఒక్కడే, ఆయన విడిగా కుంభరాశిలో ఉన్నారు. సో కేతువు నుంచి రాహువు మధ్యలో గ్రహాలన్నీ ఉన్నాయి. రాహువు నుంచి కేతువు కానీ కేతువుకి రాహువుకి మధ్య యాక్సిస్లో 6 గ్రహాలు ఉన్నాయి. సో ఇది అపసవ్యంగా కేతువు అండ్ రాహు వీళ్ళిద్దరూ కూడా అపసవ్యంగా ట్రావెల్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో కేతువు నుంచి రాహువుకి 6 గ్రహాలు ఉన్నాయి. ఇది ఒక మంచి ఇంపాక్ట్ అని చెప్పాలి. సో ఈ మంచి ఇంపాక్ట్ ఏ విషయాల్లో మనకి వర్కౌట్ అవుతుంది, ఇవన్నీ కూడా మన ద్వాదశ రాశుల వాళ్ళకి విడివిడిగా తెలుసుకున్నాము. ఈ ఇంపాక్ట్ మేజర్గా మనం కొన్ని పాయింట్స్లో చెప్పాలంటే కనుక 1, 2, 3 క్లుప్తంగా చెప్పాలంటే కనుక మేజర్గా మనశ్శాంతిని ప్రసాదిస్తుందండి, చాలా మనశ్శాంతిని ప్రసాదిస్తుంది.
ఒక రకమైన ధైర్యాన్ని మనలో నింపుతుంది, ఒక స్ఫూర్తిని మనలో నింపుతుంది. మనం ఏదైనా కూడా ఎంత పెద్ద టాస్క్ ఉన్నా కూడా మనం నిర్వర్తించగలుగుతాం. ఇప్పుడు విద్యార్థినులకైతే కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగా ఇస్తుంది. ఇప్పుడు ఉన్న ఈ యాక్సెస్ నిస్సందేహంగా చాలా మంచి యాక్సెస్ ఇది. కాంపిటేటివ్ సక్సెస్ని చాలా బాగా ఇస్తుంది. అదే విద్యార్థులకి ఇప్పుడు లైఫ్లో ప్రతి ఒక్కరం కూడా ప్రతి విషయాన్ని కంపీట్ చేసుకుంటూ వెళ్ళాలి మన లైఫ్లో. సో అలా కంపీట్ చేసుకుంటూ వెళ్ళడానికి కూడా ఇప్పుడు గోచారంలో కేతువుకి మరియు రాహువుకి మధ్యలో గ్రహస్థితులు అన్నీ కూడా, లేదా రాహువు నుంచి కేతువుకి మధ్యలో 6 గ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. శనీశ్వరుడు ఒక్కడు బయట ఉన్నాడు. సో ఇది ఒక గుడ్ కాంబో అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళిద్దరూ అపసవ్య మార్గంలో వెళ్తాడు. కేతువు తర్వాత కన్యారాశి నుంచి తులారాశికి వెళ్ళాడు, సింహరాశికి వస్తాడు. రాహువు తర్వాత మీనరాశి నుంచి మేషరాశికి వెళ్ళాడు, ఆయన వచ్చేది కుంభరాశిలోకి వస్తారు. సో ఇప్పుడు అపసవ్యంలో గ్రహాలన్నీ, అంటే ఈ రాహుకేతు యాక్సిస్లో అపసవ్యంలో గ్రహాలన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ఒక మంచి స్ఫూర్తిని, ధైర్యాన్ని తెస్తుందండి. చాలా విషయాల్లో చాలామందికి ఏదన్నా చేద్దామని వాళ్ళు వెనకంచి వేసుకొని ఉన్నా, లేదా ఇన్నాళ్ళు వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడుతున్నా వాళ్ళకి సరైన గ్రోత్ రాలేదని అనుకున్న వాళ్ళకి ఇలా అందరికీ కూడా చాలా మంచి శుభ ఫలితాన్ని ఇప్పుడు ప్రజెంట్ అందించబోతున్నాయి గోచరంలో ఉన్న గ్రహ దేవతలు. ఇప్పుడు మనం విడివిడిగా ఒక్కొక్క రాశుల వాళ్ళకి ఈ ఇంపాక్ట్ ఏ విషయాల్లో మంచి చేయబోతున్న అంశం మనం ఇక్కడ చూద్దాము. కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి మరియు కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము మొదటి రోజు, అంటే మీకు హెల్త్ పరంగా మీకు కావచ్చు, మీ ఇంట్లోని వాళ్ళకి కావచ్చు, హెల్త్ పరంగా ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉంటే కనుక మొదటి 2-3 రోజుల్లో ఆ డిస్టర్బెన్సెస్ నుంచి స్వాంతన కలుగుతుంది. మీకు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. ఈ స్వాంతన ఎలా ఉంటుందంటే అది రోగం తగ్గుముఖం పట్టడం వల్ల కావచ్చు, లేదా అసలు ఏం లేదని తేటతెల్లం కావడం వల్ల కావచ్చు. ప్రస్తుతానికైతే ఊపిరి పీల్చుకునే సమయం ఇది. మీకు మీ జన్మజాతకం సపోర్టింగ్గా ఉందనుకోండి, అది ఇంకెప్పటికీ మీకు బాగుంటుందని అర్థము. సో ఇప్పుడు గోచారంలో సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ వారం మీకు ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్నారు, విదేశాలు వెళ్ళడానికి అవకాశం చిక్కట్లేదంటే ఈ వారం మీకు ఏదో ఒక అనుకూలత ఉంటుంది. ఆల్రెడీ మీరు విదేశాల్లో ఉంటే కనుక మీకు ఇంకా చాలా బాగా ఉంటుంది. మీరు కన్యారాశి కన్యా లగ్నంలో పుట్టి విదేశాల్లో ఉంటే ఇది మంచి యోగకాలం అని చెప్పాలి. మీకు చాలా బాగా ఉంటుంది. కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీకు జరుగుతాయి. అలాగే ఈ వారం మధ్యలో ఒక గుడ్ న్యూస్ వింటారు. ఈ గుడ్ న్యూస్ మీ ఇంట్లో ఉన్న వ్యక్తులకి సంబంధించి కావచ్చు, లేదా మీ బంధువర్గంలో ఉన్న వాళ్ళది, మీ సిబ్లింగ్స్కి సంబంధించిన గుడ్ న్యూస్లు మీరు వింటారు. లేదా అలా కాకపోతే మీకు ఏదైనా ఒక మంచి ఆఫర్ రావడము, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏదైనా వర్కింగ్ ఉంటే కనుక వాళ్ళకి మంచి ఆఫర్ రావడం, మీరే వర్కింగ్ అయితే ఒక మంచి ఆఫర్ మీకు రావడం, ఒక మంచి డీల్ రావడం, ఇలాంటిది ఈ వారం మధ్యలో చోటు చేసుకుంటుంది. దాన్ని ముందుకు తీసుకెళ్ళడము ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది. గోచారం అయితే ఈ విషయంలో మీకు సపోర్ట్ చేస్తుంది. ఈ వారంలో కొంచెం డబ్బు ఖర్చు అనిపించినా కూడా పెద్దగా అది మీకేం ఇంపాక్ట్ చూపించదు. దాన్ని అసలు మీరు పట్టించుకోరు. డబ్బు ఖర్చు అవుతుంది అరే అని చెప్పి పెద్దగా మీరు పట్టించుకోరు. అలానే ఇంకొక విషయం ఏంటంటే ఉద్యోగస్తులు ఈ వారం ఎండింగ్లో, ఉద్యోగస్తులు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, ఎవరైనా కూడానండి, లేదా అసలు ఉద్యోగం చేయని వాళ్ళు, గృహిణీలు అయినా సరే, విద్యార్థులు అయినా సరే, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ వారం ఎండింగ్లో అంటే మనము 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు కూడా మీకు కొంచెం మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీ గురించి తప్పుగా మాట్లాడుకోవడం, అపార్థాలు చేసుకోవడము మీకు తెలుస్తూనే ఉంటుంది. మీ ముందే మీకు ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు. కొంచెం సూటిపోటి మాటలు ఇలాంటివి మీరు ఎదుర్కొంటారు ఈ 3 రోజులు. ఆ తర్వాత నార్మల్గా ఉంటుంది. సో ఇది ఎందుకో మీకు కొంచెం హర్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది. మనం వాళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నారా, లేదా వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవట్లేదా, ఏమీ అర్థం కాదు. ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోకి మీరు వెళ్ళిపోతారు. 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు అంతవరకే కొంచెం ఇబ్బందికరంగా ఉంది కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి. మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా చక్కగా ఉంది. అది అప్పుడప్పుడు మధ్యలో కొన్ని జరుగుతూ ఉంటాయి లైఫ్లో. అలా జరుగుతుంది అనుకొని లైట్ వదిలేసేయడమే. ఇలా జరగకుండా ఉండడానికి ఇప్పుడు మనం తెలుసుకోబోయే పరిహారం చేసుకుంటే కనుక మ్యాక్సిమం అలాంటిది జరగకుండా 100% మనం కలియుగంలో ఉన్నాం. 100% దేన్ని నివారించడం, దేన్ని తప్పించడం. కాబట్టి ఈ 100%లో 70% అయితే మనం స్కిప్ చేయొచ్చు.
30% అయితే అనుభవించాలి. ఆ 70% స్కిప్ చేయడానికి ఇప్పుడు ఏం రెమెడీ చేయాలో మనం పరిశీలిద్దాం. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మీ కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి, అలాగే కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి కూడా. చూసారు కదండి మీ రాశి యొక్క ఫలితాలు. ఇప్పుడు ఏ పరిహారం చేసుకుంటే చక్కటి ఫలితాలు ఉంటాయి ఈ వారం మొత్తం కూడా, అదొకసారి మనం పరిశీలిద్దాము. ఈ వారం మొత్తం కూడా ద్వాదశ రాశుల వాళ్ళు మరియు ద్వాదశ లగ్నాల వాళ్ళు కేతు భగవానుడు అసలు యాక్చువల్గా డిటాచ్ చేస్తాడు మనకు అన్నిటి నుంచి. కాకపోతే ఇప్పుడు కాలగమనంలో ఒక రకంగా కాలామృత యోగంలో ఆయన మనకి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి కేతు భగవానుడు ఇచ్చే ఫలితాన్ని మనం అందుకోవడానికి గణపతి యొక్క పూజ, గణపతి యొక్క ప్రార్థన మనం చేయాలి. గణపతి యొక్క పూజ, గణపతి యొక్క ప్రార్థన ఎలా చేస్తారు? గణపతికి సంబంధించిన నామాన్ని చదువుకోవచ్చు, లేదా గణపతికి సంబంధించిన స్తోత్రాలు చదవచ్చు. అలాగే గణపతికి గరికమాలతో పూజ చేయొచ్చు, లేదా ఈ వారం మొత్తం గణపతి ఆలయానికి వెళ్ళి రావచ్చు. ఇవన్నీ కూడా కన్ఫ్యూజను. గణపతికి సంబంధించిన ఏదైనా ఒక నామం పట్టుకుంటానంటే గణేశాయ నమః అనో, గజాననాయ నమః అనో, ఇలా ఏదైనా మనం జపించవచ్చు. కానీ మెయిన్ ఏంటంటే ఈ వారం మొత్తం కూడా గణపతి ప్రార్థన చేస్తే కనుక చాలా బాగా ఉంటుంది. గణపతి ప్రార్థన చేయడం వల్ల, అందులో కేతు భగవానుడు ఇప్పుడు ఉన్నది కన్యా రాశిలో, ఈ కన్యా రాశిలో ఉండడం వల్ల ఇంకా ఎక్కువ ఫలితాలను మనకి ప్రసాదిస్తాడు. అయితే గణపతిని ఏదైనా ఒక నామంతో జపిస్తే బాగుంటుంది, ఆ నామం ఏంటి అది చెప్పండి అన్న సందేహం మీకు తలెత్తితే కనుక గజాననాయ నమః, గజాననాయ నమః, గజాననాయ నమః, ఈ నామాన్ని మనం ఉదయాన్నే కూడా లేస్తూ గణపతి చక్కటి ముఖార విందాన్ని చూస్తూ, ఎవరైతే గణపతి వంక చూస్తూ గజాననాయ నమః, గజాననాయ నమః, గజాననాయ నమః అనుకుంటారో వాళ్ళకి ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది. ప్రతిరోజు అనుకుంటూ వెళ్తే ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది. ఇప్పుడు ఈ వారం మొత్తం కూడా గణపతి యొక్క ఇప్పుడు నామానికి ఎలాంటి తప్పు ఉండదు. మీరు ఆడవాళ్ళు అయితే పీరియడ్లో ఉన్నా కూడా మనసులో నామజపం చేయొచ్చు. మీరు అశౌచంలో ఉంటే 1 year అశౌచంలో ఉన్నా కూడా నామజపానికి ఎలాంటి తప్పు లేదు. ఇది మనం అంటే బీజాక్షరాలు లేదా ఓంకారం చేర్చట్లేదు కాబట్టి కేవలంగా నామజపం ఎప్పుడైనా చేయొచ్చు. అందుకే మనకి పేర్లు కూడా అమ్మవారి పేర్లు, దేవీ దేవతల పేర్లు, లేదా భగవంతుడి పేర్లు ఇలా పెడుతూ ఉంటారు. రామ అంటారు. ఇప్పుడు ఒక తల్లి పిల్లాన్ని పిలవాలంటే పీరియడ్లో ఉన్న రామ ఇలా రారా అంటుంది, కానీ అదే నేను పీరియడ్లో ఉన్నాను పిలవకూడదు దేవుడి నామం అని ఆగరు కదా. అంటే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే నామజపానికి ఎలాంటి దోషము లేదు. సర్వకాల సర్వావస్థల్లో కూడా మనం నామజపాన్ని చెప్పించవచ్చు. సో అలా గజాననాయ నమః, గజాననాయ నమః, గజాననాయ నమః అనే ఈ నామాన్ని కనుక జపిస్తే కనుక చాలా చక్కటి ఫలితాలు మనకి లభిస్తాయి. సో ఈ వారం అంతా కూడా గజాననాయ నమః, గజాననాయ నమః, గజాననాయ నమః అనే నామాన్ని జపిస్తారా, లేదా గణపతికి సంబంధించిన మీకు ఇంకా ఏదైనా ఒక నామాన్ని మీరు పట్టుకున్నా సరే చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇలా గణపతిని ఈ వారం మనం ఆశ్రయిద్దాము. మన జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ కూడా ఆయన చిటికలో తొలగించేస్తాడు. ఆదో పూజో గణాధిపః అని చెప్తారు. మొదటగా గణపతినే మనం పూజిస్తాము. సో మనం ప్రతిరోజు గణపతి యొక్క నామస్మరణ చేస్తే కనుక ఈ వారము చాలా అంటే చాలా చక్కటి శుభ ఫలితాలు మనందరికీ కూడా తటస్థిస్తాయి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.